హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఇందులో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈఎంఐ టెన్యూర్స్ ఎలా ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీ ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీకు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, మీకు అప్ టు 1 crore వరకు వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే శాలరీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 20,000 నుంచి 1 crore వరకు వీళ్ళు పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఉంటారో వాళ్ళకి 9 lakhs వరకు వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పూర్తిగా మీ సిబిల్ స్కోర్ మీద ఈ పర్సనల్ లోన్ అనేది ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీకు లోన్ అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ అనేది తక్కువ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది 10.49% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. 100% డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో మీకు బ్యాంక్కి మీకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే కావడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ అప్ టు మీకు 60 months వరకు మీరు ఈఎంఐస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు లోన్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ పిన్ కోడ్ అనేది ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉంటాయో ఆ పిన్ కోడ్స్ మాత్రమే అవైలబుల్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీ పిన్ కోడ్కి అవైలబుల్ లేకపోతే మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ అయితే కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డిజిటల్ కేవైసీ ప్రాసెస్ చేసుకోవడానికి ఇక్కడ మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మనకి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఎంటర్ చేయాలి. మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏ విధంగా మీ నేమ్ ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయమని అడుగుతుంది. అంటే మీ అడ్రస్ మొత్తం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫ్లాట్ లేదా బిల్డింగ్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. రోడ్ నెంబర్, ఏరియా లేదా కాలనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అడ్రస్ లైన్ అనేది ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మార్క్ అనేది ఎంటర్ చేయాలి. మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీ సిటీ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మీరు కంపల్సరీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు ఇన్సేపు మీరు రెసిడెన్షియల్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ సేమ్ యాజ్ ఓ అని కనిపిస్తుంది. బాక్స్లో మీరు టిక్ మార్క్ చేసినట్లయితే మీరు పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ ఏమి ఇచ్చారో అది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉంటున్న అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే బాక్స్లో టిక్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు అడ్రస్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత వస్తుంటుంది, మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, ఈ తర్వాత మీ షాప్ అనేది ఎక్కడ ఉంది, అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ కంపెనీ నేమ్ అడుగుతుంది. తర్వాత మీ ఇండస్ట్రీ అడుగుతుంది. అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసా, ఈ ఇండస్ట్రీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు అఫీషియల్ మెయిల్ ఐడి అయితే ఇస్తారు. అఫీషియల్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు కంపెనీ అఫీషియల్ మెయిల్ ఐడి ఇవ్వలేకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫీషియల్ మెయిల్ ఐడి అని కనిపిస్తుంది. అఫీషియల్ మెయిల్ ఐడి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు శాలరీ పర్సన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీకు ఇక్కడ శాలరీ పర్సన్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మెయిల్ ఐడి లేకపోతే ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుందని అడుగుతుంది కదా, ఇక్కడ మంత్లీ శాలరీ అనేది మీకు ఎంత వస్తుందో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్ ఇక్కడ మీ నేమ్ అయితే రావడం జరుగుతుంది. మీరు అమౌంట్ ఎంతైతే ఎలిజిబుల్ అంటే లోన్ అమౌంట్ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఇది పూర్తిగా మీ సిబిల్ స్కోర్ని బట్టి ఇక్కడ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు పర్సనల్ లోన్కి సంబంధించి ఎంత అమౌంట్కి అయితే ఎలిజిబుల్ అంటారో అంత అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు మీ మినిమం 30,000 నుంచి 4,91,000 వరకు మీరు ఎంతైనా లోన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంత అమౌంట్ కావాలంటే ఇంత అమౌంట్ తీసుకోవచ్చు. ఒకవేళ లోన్ అమౌంట్ ఇంకా మీకు తక్కువ తీసుకోవాలి, 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకోవాలంటే ఈ యారో మార్క్ కనిపిస్తుంది కదా,
యారో మార్క్ని ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది తగ్గించుకునే దానికైతే అవకాశం ఉంటుంది. మీకు ఎంత లోన్ కావాలో మీరు ఇక్కడ అంత లోన్ అనేది ఇక్కడ మీరు ఈజీగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ ఈఎంఐ 10 ఇయర్స్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ ఈఎంఐ 10 ఇయర్స్ మీద క్లిక్ చేసి మీకు 36 మంత్స్ కావాలా, 12 మంత్స్ కావాలా, 6 మంత్స్ కావాలా, లేకపోతే 64 మంత్స్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను ఇక్కడ అమౌంట్కి ఇక్కడ నేను 36 మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను మళ్ళీ లోన్ అమౌంట్ అనేది 4 lakh అనేది ఎక్కువ కాబట్టి నేను 1 lakh లోన్ అమౌంట్ అనేది 99,000 1 lakh అయితే లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 99,000 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రాసెసింగ్ ఫీ అనేది 3,600 రూపీస్ అయితే పడడం జరిగింది. జిఎస్టీ 648 రూపీస్ అయితే పడడం జరిగింది. ఇక్కడ టోటల్ మనకి ఏబిసి మొత్తం యాడ్ చేసుకున్నట్లయితే మనకు 1,03,252 రూపాయలు అనేది లోన్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అమౌంట్ మొత్తం అన్నీ కూడా మీకు డిడక్ట్ అయిన తర్వాత 99,000 రూపాయలు అయితే మీకు లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రాసెసింగ్ ఫీ ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కడ పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. తర్వాత ఈఎంఐ 10 ఇయర్స్ నేను 36 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి పర్ మంత్కి నేను ఈఎంఐ అనేది 3,729 రూపీస్ అనేది పే చేయాలి. మనకు ఇంట్రెస్ట్ రేట్ మంత్లీ మనకు చూసినట్లయితే 18% అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉన్నట్లు అయితే తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే పర్సనల్ లోన్ అనేది తీసుకోండి, లేకపోతే పర్సనల్ లోన్ అనేది తీసుకోవద్దండి. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న కూడా ఈఎంఐస్ కరెక్ట్గా పే చేయండి, లేకపోతే మీకు సిబిల్ స్కోర్ అనేది చాలా వరకు తగ్గిపోయేదానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మీ ఫాదర్ ఫస్ట్ నేమ్, ఫాదర్ లాస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి మళ్ళీ మీకు ఓటీపీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ అడ్రస్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అడ్రస్ కరెక్ట్ అయితే అలాగే ఉంచేసేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ అనేది అడ్రస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మనకు అడ్రస్కి సంబంధించి కరెంట్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, అబోవ్ ఉన్న అడ్రస్ ఒకటే అడుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆఫీస్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ ఒకటే అడుగుతుంది, దగ్గర అని అడుగుతుంది. ఒకవేళ దగ్గర అయితే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ మ్యాండేట్ కోసం అంటే మీకు లోన్ అమౌంట్ ఏ బ్యాంక్లో పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేస్తారో ఇక్కడ ఈఎంఐ అనేది మనకు ఎవ్రీ మంత్ కూడా ఆ బ్యాంక్లో అయితే డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫెచ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మీ బ్రాంచ్ అయితే ఇక్కడ ఫెచ్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత అకౌంట్ టైప్ అనేది కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అని అడుగుతుంది. కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్రాంచ్ ఏదైనా బ్రాంచ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ బ్యాంక్ అనేది మీరు బ్యాంక్ అనేది ఉంటుంది కదా, ఆ బ్యాంక్ నేమ్ ఏంటి అనేసి ఇక్కడ మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. కొంతసేపు టైం అనేది తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళి మీ పర్సనల్ లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.